ఇప్పుడు తాజాగా ఈ రోజు తెలిసినటువంటి వార్త ఏంది చెప్పనా? ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంది చెప్పనా? రమావత్ మధును 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. 4 రోజుల పాటు పోలీసులు రమావత్ మధును ఎంక్వైరీ చేస్తారు, విచారణ చేస్తారు. మంగ్లీతో మీకు ఏమైనా సంబంధం ఉందా? మంగ్లీ అకౌంట్లోకి మీరు ఎప్పుడైనా డబ్బులు కొట్టిరా? మంగ్లీ వాళ్ళ సిస్టర్ నిజంగానే మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పిరట, చేసుకుంటున్నారా? ఎంగేజ్మెంట్ అయిందా? పెళ్లి చూపులు అయినాయా? లేకపోతే ఈ మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ అకౌంట్లోకి ఏమైనా డబ్బులు కొట్టిరా? ఇవన్నీ అంశాలపైన రమావత్ మధును పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి విషయం చెప్పనా? రమావత్ మధు అకౌంట్ నుండి మంగ్లీ బ్రదర్ శివ చౌహాన్ అకౌంట్లోకి 4 సార్లు డబ్బులు వచ్చినాయట. 4 టైమ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందట. ఎప్పుడైతే రమావత్ మధు మంగ్లీ వాళ్ళ బ్రదర్ అకౌంట్ శివ చౌహాన్ అకౌంట్లోకి డబ్బులు కొట్టుడుతోటే ఈ శివ చౌహాన్ అప్పటికప్పుడే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసిందట. డ్రా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రమావత్ మధుతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ప్రెస్ మీట్లో మరి ఈ రమావత్ మధు అనేటోడు 4 సార్ల మంగ్లీ వాళ్ళ బ్రదర్ అకౌంట్లో డబ్బులు ఎట్లా కొట్టిండు? 4 సార్లు డబ్బులు కొట్టుడుతో ఎందుకు పోయి ఏటీఎం కార్డు పెట్టి డబ్బులు తీసుకున్నాడు? ఈ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది? అసలు మీకు సంబంధమే లేదు కదా. ఇప్పుడు శివ చౌహాన్ ఏం చెప్పిండు? మాకు ఉన్నటువంటి ఒక ఫ్లాట్ తీసుకుందామని చెప్పి 25 లక్షల రూపాయలు మాకు ఇచ్చిండు. 20 లక్షలు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసిన, 5 లక్షల రూపాయలు తీసుకుపోయి క్యాష్ ఇచ్చిన అని చెప్పి చెప్పిండు కదా. మరి ఇప్పుడు మీ అకౌంట్లోకి 4 సార్లు డబ్బులు ఎట్లా వచ్చినాయండి? తర్వాత ఒక చర్చ ఏమొచ్చింది? ఈ రమావత్ మధు, ఈ శివ చౌహాన్, మంగ్లీ వాళ్ళ బ్రదర్ ఈ శివ చౌహాన్, వీళ్ళు కర్ణాటకకు పోయిర్రట, కర్ణాటకకో బెంగళూరుకో పోయిర్రట. ఒక మాజీ మంత్రి మనవడు దగ్గర దాదాపు 25 లక్షల నుండి 30 లక్షల రూపాయలు తీసుకురట. ఇది ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది కదా, సంపత్ నాయక్ బయట పెట్టింది కదా ఒక ఆడియో. ఇవన్నీ చాలా క్లియర్గా మనం చూసినాం. ఇవన్నీ కూడా ప్రధానంగా మనం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినాం. కాబట్టి సో శివ చౌహాన్ దీంట్లో ఉన్నాడా లేదా? ఫస్ట్ మనకు తెలవాల్సినటువంటి అంశం అదే. శివ చౌహాన్ దీంట్లో ఉన్నాడా? ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్లో శివ చౌహాన్ పేరు ఉందా? ఇప్పుడు శివ చౌహాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేయడానికి రెడీ ఉన్నారు. సో కోర్టు చెప్పినట శివ చౌహాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి. సో ఆయన ఏం చెప్తున్నాడు ప్రెస్ మీట్లో, ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆంజనేయుడు దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నా, మా కుల దేవతల పైన ఒట్టేసి చెప్తున్నా, నాకేం అవసరమే లేదు, నాకేం అవసరం అండి, నాకేం సంబంధం అండి, మేము చాలా పద్ధతి గల కుటుంబంలో ఉన్నాం, కష్టపడి ఎదిగింది మా అక్క, మా అక్కను కావాలనే కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, మా అక్కను కావాలనే కొంతమంది మా అక్క పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎవరు? ఈ శివ చౌహాన్ చెప్తున్నటువంటి ముచ్చట. ఇప్పుడు అసలు మీకు ఏ సంబంధం లేనప్పుడు మీ అకౌంట్లోకి 4 సార్లు డబ్బులు ఎట్లా వచ్చినాయి?